ఇలాగే నాకు వీలైనప్పుడల్లా చిన్న చిన్నవి మా వారి ప్రోత్సాహంతో, ఆయన ప్రోత్సాహం లేనిదే నేనేం చేయలేను కదండి. అలాగే అత్తయ్య గారి ప్రోత్సాహం కూడానండి. ఓపికండగానే చేసుకోవాలమ్మా, ఓపికండగానే వెళ్ళాలమ్మా అంటారు. అందుకని ఏంటంటే అండి, కుటుంబ ప్రోత్సాహం ఉన్న మూలాన్ని నేను ఇలా చిన్న చిన్నవి చేయగలుగుతున్నానండి. చాలా సంతోషం అనిపించింది. ఇదేంటంటే మీ అందరికీ కూడా చూపించాలనిపించిందండి. ఇది గొప్ప కాదండి, ఇది చేసింది ఏమీ లేదండి. ఏంటంటే నాకులాగే ఇన్స్పైర్ అవుతారని, కొంతమంది ఇన్స్పైర్ అవుతారు అని చెప్పండి. ఒక్కొక్కసారి వెళ్ళి చూసి రావాలండి మధ్య మధ్యలో. మనం అలాంటి వాళ్ళని కూడాను చూసి వస్తేనే మనకి ఏంటన్నది అర్థమవుతుందండి. ఫ్యూచర్లో మనం ఎలా ఉంటామో తెలియదు కదా. అందుకని చెప్పేసి వెళ్ళొచ్చానండి. ఇది అలాగే అక్కడ నుండి చలివేంద్రానికి వెళ్ళామండి. అక్కడ కొంతమందికి నేను మజ్జిగ పోసుకునే అవకాశం ఇవాళ భగవంతుడు నాకు కల్పించాడండి. మా కృష్ణయ్య, నేను కృష్ణయ్య భక్తురాలు, మా కృష్ణయ్య చలివేంద్రంలో నాకు మజ్జిగ పోసుకుని భాగ్యం కల్పించారండి. ఆయన ఎవరో కానీ మంచి సెంటర్లో పెట్టారండి. మా వారికి తెలుసండి, నాకు తెలీదు. ఆయన నిజంగానండి, ఆయన ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలండి. దానికి ఎవరెవరు ఏమి ఇస్తున్నారో నాకు తెలియదు. వారందరూ కూడా ఈ వేసంకాలంలో మంచి సెంటర్లో పెట్టి వాళ్ళందరూ దహార్తి తీరుస్తున్నారండి. చాలా సంతోషం అనిపించిందండి నాకు. చక్కగా ఉందండి. అలాగే ఈ సంవత్సరం నాకు భగవంతుడు ఇలాగా ఈ విధంగా నేను ఇలా చేసుకునేలాగా శక్తినిచ్చాడు నాకు. ఎప్పుడు ఇలాగే ఇవ్వాలని కోరుతున్నానండి. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే ఎంత ఎక్కువ ఇస్తే అంత నేను సమాజానికి ఉపయోగపడతానండి. ఎప్పుడు కూడా ఇలాగే నేను సమాజానికి సేవ చేయాలనే తపన ఉంది, చేస్తూనే ఉంటాను.